ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్యం వచ్చేసి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన నమ్మదగిన దేవ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వాధికారమును ఆధిపత్యమును కలిగి ఉన్న గొప్ప నామమును బట్టి దేవా, మీకెంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవా, ఉన్నవాడవు అనువాడవైన తండ్రి, ఆదియు అంతమునైన దేవా, అల్ఫయు ఒమేగయు అయిన దేవా, భూపతులకు అధిపతి అయిన తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడో, ఆపత్కాలములలో నమ్ముకోదగిన సహాయకుడవు తండ్రి. దేవా, మరి వేల్పులలో నీ వంటి వారెవరు తండ్రి? మరి పరిశుద్ధతను బట్టి మహనీయుడవు ప్రభా. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు తండ్రి. అద్భుతములు చేయి గొప్ప దేవుడవు నాయన. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇప్పుడు దావీదు అంటున్నట్లుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని తండ్రి. నిజంగా మరి దావీదు సెలవిచ్చుచున్నాడు ప్రభా. నిజమే తండ్రి. దేవా, నిన్ను ఆశ్రయించి అనేక సార్లు ప్రభా నైనా మరి లేమిలో బ్రతికిన వారు లేకపోలేదు. అయినప్పటికీ తండ్రి దేవా, మీరు నైనా నిజంగానైనా నెమ్మదినిచ్చి శాంతికరమైన జలములతో ప్రభా మీరు నడిపించే దేవుడో ప్రభా. నిజంగా మరి ఏ అపాయము కూడా నైనా ఎటువంటి వారికి రాకూడదని ప్రభా నిజంగా మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి. దేవా, మీరే నమ్మదగిన దేవుడు దేవా, గొప్ప దేవుడు తండ్రి. నిజంగా మరి దావీదు యొక్క నైనా ఈ కీర్తనలో ప్రభా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి తండ్రి. మరి ఎన్నో నైనా ఆదరణకరమైన మాటలు ఉన్నాయి. అపాయం నాకు భయపడను, ఏ లోయలో సంచరించినా నువ్వు నాకు తోడుగా ఉన్నావని తండ్రి ధైర్యంగా చెప్పగలుగుతూ వస్తున్నాడు ప్రభా. ఈరోజు ఈ ధైర్యం లేక తండ్రి మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ జరగదనే ధైర్యం లేక కృంగిపోతున్న వారు లేకపోలేదు ప్రభా. దేవా, ఈరోజు అలా కృంగిపోతున్న వారికి నైనా ఈ వాక్యం తండ్రి వారి హృదయంలో ఫలింపచేయి ప్రభా. మీరు తోడుగా ఉన్నారు, ఏ భయము వారికి జరగదని, ఏ ఆపద వారికి సంభవించదని తండ్రి వారు నైనా తెలుసుకున్నట్లు సహాయము దయచేయి ప్రభా. తండ్రి బ్రతుకు దినములన్నింటిలో దేవా మీ యొక్క కృపాక్షేమములే తండ్రి మా వెంట వచ్చును తండ్రి. అయితే నీతి నిరంతరము ప్రభా నీ మందిర ఆవరణంలో నివసించినట్లుగా తండ్రి దేశంలో మమ్మల్ని సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవా, మరి అనారోగ్యం గుండా దేవా మరి ప్రయాణిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ అపాయము తండ్రి మరి లోయలో సంచరించినా కూడా తండ్రి ఏ అపాయము తండ్రి నైనా మరి వారి దరికి చేరదని ప్రభా. ఈ వాక్యమును బట్టి నైనా వారు నైనా గ్రహించగలుగునట్లు సహాయము దయచేయి ప్రభా. దేవా, మీరు అంటున్నారు కదా నైనా స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15:26 ప్రకారం తండ్రి మరి స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు తండ్రి. ఈరోజు అనారోగ్యంతో కృంగిపోతూ నా వ్యాధిని ఎవరు బాగు చేస్తారని కన్నీరుతో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవా, మరి నైనా తండ్రి నైనా వారి రోగమును బాగు చేయండి తండ్రి. మీ చేతులే గాయము చేయును, మీ చేతులే స్వస్థపరచును ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి, సమస్తము మీకు సాధ్యమే ప్రభా. ఈరోజు అటు రోగముతో వ్యాధితో బాధపడుతూ మరణ పడకలో మూలుగుచ్చు దేవా నిట్టూర్పులో ఉన్న తండ్రి మరి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి మరి అపాయము వారికి రాదని తండ్రి మీరు తోడుగా ఉన్నారని దేవా కృపాక్షేమములే వారి బ్రతుకు దినములన్నింటిలో వస్తాయని తండ్రి వారు గ్రహించే మనసును మీరు దయచేయండి ప్రభా. ఆరోగ్యంతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. మరి ఎండిన ఎముకలకు సైతం జీవమిచ్చే దేవుడవు మీరు. అలాంటిది బ్రతికి ఉన్న ప్రాణికి దేవా మీరు ఆరోగ్యం ఇవ్వరా? సంపూర్ణంగా ఇచ్చే దేవుడవు ప్రభా. అయితే
అయితే నాయన అట్టి నమ్మకాన్ని ప్రభా నీ యందు విశ్వాసం ఉంచిన వారు కలిగి ఉండడానికి తండ్రి మీరే మీ యొక్క సంపూర్ణమైన కృపతో నింపి దేవా కాపాడుతూ రమ్మని తండ్రి దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయినా ఈ యొక్క అనారోగ్యంగా ఉన్న వారి విషయమై దినం ప్రార్థించుచుండగా తండ్రి ప్రతి వారి రోగమును మీరు బాగు చేయమని దేవా ఈ చిన్ని ప్రార్థన ఆలకించి తండ్రి మీరే మీ గాయపడిన హస్తములతో ముట్టి తాకి స్వస్థపరిచి మీ యొక్క నామంలో గొప్ప విడుదల దయచేస్తూ రమ్మని దేవ మరి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఘనమైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి ఆమేన్.